లాస్ట్ రీల్లో కిక్ బాక్సింగ్ ఎందుకు ఆపేసిందో చెప్పుండే. ఈ రీల్లో ఎందుకు స్టార్ట్ చేయాలనుకుంటున్నానో చెప్తా. బేసిక్గా నన్ను నేను కంపేర్ చేసుకున్న వదిలేయడానికి రీజన్. కానీ అప్పట్లో నాకు తెలియదు ఏంటంటే మనల్ని మనం కంపేర్ చేసుకోవాలి. నిన్నటికంటే ఈరోజు మనం ఎట్లున్నామో మనకి ఇంపార్టెంట్. ఆ డెసిషన్ని నేను రిగ్రెట్ ఫీల్ అవుతుండే ఇప్పుడు ప్రస్తుతం. అయినా కూడా కాలేజ్ బ్యాక్లాగ్స్ ఆ తలకాయ నొప్పితోటి మా పేరెంట్స్ కూడా ముందర పోనీయలేదట్టు. ఇప్పుడు నేను జాబ్ చేసుకుంటూ దీన్ని మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా. ఈ 3 క్వశ్చన్స్ తోటి నా పర్పస్ ఏంటో నేను డిఫైన్ చేసుకున్నా. వాట్ ఎగ్జైట్స్ మీ అంటే ఐ వాంట్ టు బీ ఇన్ ఎ గ్లోబల్ లెవెల్ యాజ్ అ ఫైటర్. నన్ను నేను రిప్రజెంట్ చేసుకోవడం ఇష్టం ఒక మంచి ఫైటర్ లాగా. అండ్ సెకండ్ వన్ ఈజ్ వాట్ ఆర్ మై గుడ్ ఎట్. ప్రస్తుతం ఐ మే బీ నాట్ గుడ్ ఇన్ స్కిల్ యాజ్ బాక్సింగ్ ఆర్ కిక్ బాక్సింగ్, బట్ ఓవర్ ద పీరియడ్ నేను ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకుంటా. ఇంకా ఐ బీన్ ఇన్ ఫ్యూ కాంపిటీషన్స్, కానీ ఐ హ్యావ్ నెవర్ వాన్ ఎ గోల్డ్ ఎట్ స్టేట్ ఆర్ నేషనల్ లెవెల్. డిస్ట్రిక్ట్లో ఒకసారి కిక్ బాక్సింగ్లో గోల్డ్ వచ్చింది. నేను వేరే వాళ్ళకి ఎట్లా హెల్ప్ చేయగలుగుతాను? నాకు వచ్చింది నేను టీచ్ చేస్తా, హోమ్ వర్కౌట్స్, ఇంట్లో ఫుడ్ తినుకుంటా. నేనైతే ఇంట్లో ఫుడ్డే తింటా, అవి ఇవి ఏం తీసుకోను బయట సప్లిమెంట్స్ అని కూడా. ఒకసారి హ్యాండ్స్ ఛాలెంజ్ అయిపోగా స్టార్ట్ చేద్దాం బాక్సింగ్ మళ్ళీ. ఈసారి ఇంతకుముందులా కాకుండా డెడికేటెడ్గా ఇంకా మంచిగా చేద్దాం. ఎండొచ్చినా వానొచ్చినా ఏమొచ్చినా ఆగేది లేదు ఈసారి. ఐ వాంట్ టు బీ బెస్ట్ దిస్ టైమ్.